ఈ ఉపవాసాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, సమయమంతా దైవధ్యానంలో గడపడం కోసం చేసే ఉపవాసాలు అయితే, వీటిల్లో కొంతమంది పగలంతా ఉపవాసం ఉండి నక్తాలు అంటారు. నక్షత్రాలు కనపడ్డాక శివారాధన చేసి అభిషేకాలు చేసి అప్పుడు భోజనం చేస్తారు. పగలేం తినరు. ఇది నక్తం. కొంతమంది అర్ధనక్తాలు ఉంటారు. మేమంతసేపు ఉండలేమండి, పగలు భోజనం చెయ్యము, కానీ పొద్దు వాటారాక అంటే సూర్యుడు ఇలా నడినెత్తి నుండి పడమటి దిక్కుకు తిరగడం మొదలు పెట్టాక, అప్పుడంటే సాయంకాలం 3 గంటలో 4 గంటలో అవుతుంది. ఆ సమయంలో శివారాధన చేసి మేము భోజనం చేస్తాము. మళ్ళీ దీపం పెట్టుకున్న తర్వాత నక్షత్రాలు వచ్చాక శివుడికి అర్చన చేసుకుంటాం, మామూలు పూజ చేసుకుంటాం, భోజనం ఇప్పుడు చేస్తామంటారు. వీటిని అర్ధనక్తాలు అంటారు. మరికొంతమంది పగలు ఫలహారం చేసి, అంటే ఫలహారం అంటే పళ్ళు అనుకుంటారేమో, నిజానికి ఫలహారం అంటే పళ్ళే తినాలి. కానీ చాలామంది ఏదో ఒక వంట చేసుకుని తింటారు. అంటే అన్నాన్ని భిన్నం చేసుకుంటారు. రొట్టెలో మరోటో చేసుకుని పగలది తిని రాత్రి భోజనం చేస్తారు. అది వాళ్ళ వీలు. మరికొంతమంది మేము ఉద్యోగాలకు చెయ్యాలి, పనులు చేసుకోవాలి, మాకు అట్లా వీలు కాదు, అక్కడికి వెళ్ళాక నీరస పడతాం, అందువల్ల మేము పగలు భోజనం చేస్తాం, రాత్రి ఏం తినకుండా ఉంటామంటారు. అట్లాగైనా ఉండొచ్చు. ఏదో ఒక్క ఆహార నియమం తప్పనిసరిగా కార్తీక మాసం అంతా కూడా పాటించటం మనం చూస్తాం.